నా కూతురు మీద చెయ్యేసేవో నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మరి నీ కూతురు మాత్రం కొట్టొచ్చా మావా? నాకు నీ మీద ఎంత గౌరవం ఉందో నీకే తెలుసు మావా. కానీ నువ్వు దీంతో చిట్ట చేస్తావని అస్సలు అనుకోలేదు మావా, అస్సలు అనుకోలా. గౌరవమా? ఎవరు? నువ్వోనా? నువ్వోనా? ఇంటికి వస్తే బాబు కవితలు బాబు, బాబు అన్నం తిను బాబు. ఇప్పుడు నేను నువ్వయ్యానా? అత్త, కానీ నేను నీకు ఇచ్చే గౌరవం ఈ ప్రపంచంలో ఏ ఆలుడు ఏ అత్తకి ఇచ్చి ఉన్నాడు చెప్పమ్మా. గౌరవించానంటున్నావే, మా గౌరవాన్ని నాశనం చేసింది నువ్వే కదరా. అరే రే రే తప్పు. ఎవరి బిడ్డకి ఎవరు రబ్బెంటుందో తీసేదే. చుట్టుపక్కల ఊళ్ళలో వాళ్ళందరినీ పిలిచి గొప్పగా చేయాలనుకున్న దాన్ని ఎవరికి తిరిగి కూడా దొంగతనంగా చేస్తున్నావే. న్యాయమా? నా బిడ్డ నీ మా బుజ్జి బంగారం నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న బతుకు బస్ స్టాండ్ ఏదని ఏడుస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావురా? మన ఆలస్యం చేయకూడదు అంటాడు. అందుకే మహారాణి వస్తున్న సందర్భంగా భోజనాలు పి అని చెప్పి నాన్న తమ్ముడు చెల్లి తీసుకొని గుడికి వచ్చాయి. అమ్మ తను చుడిదార్తో వస్తుంది, ఒక చీర తీసుకుంటా తనకి. ఏంట్రా ఇది? ఒక చీర కూడా లేకుండా నా నీతో వస్తోంది. అయ్యో ఎంతటి అందం నీపై ఉందిలే ఇష్టం, ఆశే కొంచెం కొంచెం పుట్టేనే పుట్టేనే, ముద్దుకు ఎందుకు దూరం మా అమ్మ నాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే నువ్వు తిట్టుకునే విధంగా నేను చూసుకుంటాను. ఏ మహారాణి?